రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఓయూలో ముందస్తుగా పలువురు బీఆర్ఎస్పీ విద్యార్థులను అరెస్టు చేస్తున్నారు పోలీసులు. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడంతో పాటు గ్రూప్ 1 పోస్టులు కూడా పెంచాలని నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఓయూలో ముందస్తుగా అదుపులోకి విద్యార్థులు తీసుకున్నారు పోలీసులు. బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్యతో పాటు పలువురు విద్యార్థులను కూడా అరెస్టు చేశారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్న ఓయూలో ముందస్తుగా పలువురు బీఆర్ఎస్పీ విద్యార్థులను అరెస్టు చేస్తున్నారు పోలీసులు. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడంతో పాటు గ్రూప్ 1 పోస్టులు పెంచాలని నిరసనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఓయూలో ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు విద్యార్థుల్ని. బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్యతో పాటు పలువురు విద్యార్థులు కూడా అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు విద్యార్థులను ముందస్తు అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఓయూలో ముందస్తుగానే పలువురు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. దాదాపుగా కూడా పోలీసులు డిఎస్సికి సంబంధించినటువంటి అదేవిధంగా గ్రూప్ 2 పరీక్షల వాయిదా వేయడంతో పాటుగా గ్రూప్ 1 కి సంబంధించినటువంటి పోస్టులను పెంచాలంటూ కూడా నిరసనలు వెల్లువెత్తుతున్న సిచ్యువేషన్ నేపథ్యంలో కూడా ఓయూలో ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు జగ్గయ్యతో పాటుగా పలువురు విద్యార్థులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా నిరుద్యోగాలకు సంబంధించి తెలంగాణ సర్కారు వైఖరి నేపథ్యంలో కూడా ధర్నాలు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. గ్రూప్ 1 ఎగ్జామ్ లో దాదాపుగా కూడా మనం చూస్తా ఉన్నాం. పోస్టుల పెంపుకి సంబంధించి కావచ్చు, డిఎస్సి అదేవిధంగా మనం చూస్తే గ్రూప్ కి సంబంధించినటువంటి గ్రూప్ 1 కి సంబంధించి గ్రూప్ 2 కి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఎగ్జామింగ్ ని వాయిదా వేయాలంటూ నిన్న రాత్రి నుంచి కూడా రాత్రి పగలు కూడా ధర్నాలు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీంతో అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆందోళనలు కూడా చేపడతా ఉన్నారు. వాయిదా వేయమంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో కూడా ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా విద్యార్థులకు సంబంధించి ప్రతి ఒక్కసారి నిరుద్యోగులను ఇప్పటికీ కూడా పూర్తిగా కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా నమ్మించి గొంతు కోసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం. మొత్తం విద్యార్థి సంఘం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ మేరకు దిల్సుఖ్ నగర్ లోని రాజీవ్ చౌకీ లో పూర్తిగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల పట్ల పూర్తిగా కూడా అనుచిత వ్యాఖ్యలను చేస్తున్నటువంటి విద్యార్థులను ఖండిస్తా ఉన్నారు. మరోవైపు నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ కూడా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. నిన్న రాత్రి మనం చూస్తే అశోక్ నగర్ లో కూడా విద్యార్థులంతా రోడ్లపై బైఠాయించి ధర్నా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపు 1000 మంది విద్యార్థులు రోడ్లపై బైఠాయించడం జరిగింది. నిజాయితీగా పూర్తిగా కూడా న్యాయబద్ధంగా కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరసనలు చేపడితే బీజేపీతో పాటుగా బీఆర్ఎస్ లకు సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే మొత్తంగా అడ్డంకులు ఎదుర్కొనే విధంగా చేస్తా ఉన్నారంటూ కూడా రాజకీయ ఉద్యమాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. హెచ్చరిస్తున్న నేపథ్యంలో తమను కంప్లీట్ గా కూడా ఆదేశాలను వ్యతిరేకిస్తే చేపట్టినటువంటి చర్యలు చేపడతామంటూ కూడా అటు కాంగ్రెస్ మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇటు గ్రూప్ 1 కావచ్చు, లేదంటే డిఎస్సికి సంబంధించినటువంటి వాయిదా విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా కూడా
మరింత ఉద్యమాన్ని లేవనెత్తామంటూ కూడా విద్యార్థి నాయకులతో పాటుగా విద్యార్థులు కూడా మండిపడతా ఉన్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఇటువంటి కార్యాచరణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై చొరవ చూపెట్టలేదంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్ ఒకటి అంటే దాదాపుగా 2 లక్షల జాబ్స్ ఒక ఏడాదిలో ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా కనీసం 7,000 జాబ్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే దీనికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తుంది. కేటీఆర్ కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఇద్దరు నిరుద్యోగులు దీనికి సంబంధించి పూర్తిగా వ్యవస్థలు నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్పీకి సంబంధించి పూర్తిగా ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యాచరణపై తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవేళ అరెస్టు చేస్తే కనుక బీఆర్ఎస్పీకి సంబంధించి ఉద్యమాలు తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు ఏమైనా ముందస్తుగా మరికొన్ని చర్యలు మిగతా ప్రాంతాల్లో తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ప్రణయ్? శేఖర్, ఖచ్చితంగా కూడా ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో నిరుద్యోగులకు సంబంధించి జనవరిలోనే నిరుద్యోగులకు సంబంధించినటువంటి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. దాంతో పాటుగా ప్రధానంగా ఉన్నటువంటి అంశంలో ఏదైతే మెగా డిఎస్సితో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన భర్తీలను కూడా తొందరగానే చేస్తామని చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ప్రభుత్వం ఎటువంటి చొరవలు చూపట్లేదు. ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రభుత్వం ఇప్పటివరకు విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాల్లో పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు సంబంధించి అటు గ్రూప్ 1కి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటిపై ప్రభుత్వం చొరవ చూపట్లేదు. ఇచ్చిన హామీలను గంగలో తొక్కేటువంటి ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటూ కూడా విద్యార్థులు మండిపడుతున్న సిచ్యువేషన్స్ ఒకవైపు కనబడతా ఉంటే, మరోవైపు విద్యార్థులు నిన్న రాత్రి నుంచే నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కంప్లీట్ గా ఎక్కడికక్కడ కూడా విద్యార్థి నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు రోడ్లపై బైఠాయించి ధర్నాలు చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తా ఉన్నాం. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా తెల్లవారుజాము వరకు కూడా బైఠాయించారు, రోడ్లపైన బైఠాయించి ధర్నాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కూడా విద్యార్థులు ఎక్కడైతే అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, లేదంటే విజ్ఞాన ఇటువంటి ప్రాంతాలలో అమీర్పేట ఇటువంటి ప్రాంతాలలో కూడా కంప్లీట్ గా విద్యార్థులకు సంబంధించిన కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు కూడా అక్కడే ఎక్కువగా మనకు కనిపిస్తా ఉంటారు. అంతేకాకుండా ఓయూతో పాటుగా వాళ్ళు విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు ఉండేటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా విద్యార్థి నాయకులకు సంబంధించినటువంటి అరెస్టు కొనసాగుతూ ఉన్నాయి. ఇక విద్యార్థుల నాయకులకు సంబంధించిన బీఆర్ఎస్సీకి సంబంధించి కావచ్చు, అదే బీజేవైఎంకి సంబంధించిన నాయకులు కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ముందస్తు హెచ్చరికల్లో భాగంగా విద్యార్థులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనబడుతున్నాయి శేఖర్. అంటే విద్వేషపూరితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అదుపులోకి తీసుకోవచ్చు, కానీ ముందస్తుగానే శాంతియుతంగా చేసే ధర్నాకు సంబంధించి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకొక అంశం కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రభుత్వం నుంచి వెలువడుతుంది. కావాలని రాజకీయ ఉద్యమంగా భావిస్తున్నారు, కావాలని చేపిస్తున్నారు తప్ప ఒకవైపు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా విద్యార్థులకు సంబంధించి నష్టం జరగట్లేదని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో అలాగే జంగయ్యతో పాటు విద్యార్థులు కూడా అరెస్ట్ చేశారు, వారిని ఎక్కడికి తరలించారు, ఇది సమాచారం ఏమైనా ఉందా మన దగ్గర? శేఖర్, బీఆర్ఎస్సీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి జంగయ్యతో పాటుగా పలువురు విద్యార్థి నాయకులను కూడా అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు ఏ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు అనే విషయం కూడా పోలీసులు చెప్పట్లేదు. అంతేకాకుండా విద్యార్థి నాయకులు కూడా మాట్లాడుతా ఉన్నారు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన కాదు, కేవలం పోలీసుల పాలన అంటూ కూడా విద్యార్థులు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. విద్యార్థులకు అన్యాయం చేసే దిశగానే వ్యవహరిస్తా ఉన్నారు. కొద్ది రోజుల నుంచి కూడా విద్యార్థుల పక్షాన మనం చూస్తా ఉన్నాం. కంప్లీట్ గా కూడా విద్యార్థులను మోసం చేసేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నారు తప్ప విద్యార్థులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ ఆలోచించట్లేదు. కాంగ్రెస్ కేవలం బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. విద్యార్థులకు సంబంధించి ఎటువంటి అంశాలపై కూడా ఇప్పటి వరకు చర్చించలేదు. కేవలం విద్యార్థులను బుజ్జగించేటువంటి ప్రయత్నంతో పాటుగా విద్యార్థి నాయకులను బుజ్జగించేటువంటి ప్రయత్నంతో పాటుగా కేవలం నామమాత్రమైనటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టింగ్లను భర్తీ చేస్తూ ఇవన్నీ మేమే ఇచ్చామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ నేపథ్యంలో కూడా రెచ్చగొట్టేటువంటి మాటలు కొందరు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న నేపథ్యంలో కట్టదిట్టమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ విద్యార్థి నాయకుల్లో ఆందోళన అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. డిఎస్సిని వాయిదా వేయాలంటూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ప్రిపరేషన్ కి చాలా సమయం పడుతుంది, ఆ సమయాన్ని మాకు కేటాయించాలంటూ కూడా విద్యార్థులు న్యాయపూర్వమైనటువంటి ఒక కోరికనైతే కోరడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా చొరవ తీసుకుంటుంది అన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా ఉద్యమాన్ని మరింత ఉధృత చేస్తామంటూ కూడా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా మనం మరోవైపు చూస్తా ఉన్నాం శేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. గ్రూప్ 2 వాయిదా వేయాలని, పోస్టులు పెంచాలని, అదేవిధంగా పోస్టులు పెంచాలని ఈరోజు డిమాండ్ చేస్తుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు అక్రమ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే
గ్రూప్ 1 నాయకులారా సిగ్గు సిగ్గు ఈ అక్రమ అరెస్టులు, సిగ్గు సిగ్గు ఈ అక్రమ అరెస్టులు, సిగ్గు సిగ్గు ఈ అక్రమ అరెస్టులు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, సిగ్గు సిగ్గు అక్రమ అరెస్టులు. ఉద్యోగాల కోసం అడుగుతుంటే ఈ రోజు అక్రమంగా అరెస్టు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు, ఈ పోలీసులకు ఇంతకు విద్యా